అదేనండి, నేను యాక్చువల్లీ అదే వెళ్లే ముందు చెప్తానని అక్కడ నేను 2-3 ఛానల్స్కి ఆఫర్ ఇస్తే వాళ్ళు అడగలేదు. కాబట్టి కొంచెం ఏ ప్యానల్ అయితే గెలుస్తుందో ఆ ప్యానల్కి నేను ఓటేసానండి. అంటే ఏ ప్యానల్ గెలిస్తే బాగా పనిచేస్తుందని మీరు అనుకుంటున్నారు? గెలిచిన ప్యానల్ ఏదైతే గెలుస్తుందో వాళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు, చేయాలని నేను అనుకుంటున్నాను. సార్, మీరు స్నేహపూర్వకంగా ఎన్నికలు జరుగుతున్నాయి అనుకుంటున్నారు, ఒకరి మీద ఒక తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కరెక్ట్. దాన్ని సార్, ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తుంటా అండి, కాంట్రవర్సీ అనేది ఇండివిజువల్ క్రియేట్ చేయడండి, మీరు క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు మీరు నన్ను పిలిచి మాట్లాడమంటే నేను ఆలోచించా, చాలా బాగా జరుగుతున్నాయి, చాలా ఆనందంగా ఉందని చెప్తే మీకు నచ్చదు. సో అందరూ కొట్టుకుంటున్నారు. సో ద మొమెంట్ కాంట్రవర్సీ యాక్చువల్గా వాళ్ళకన్నా మీరు ఎక్కువ క్రియేట్ చేశారండి, విచ్ వర్క్. సో 2 ప్యానల్స్ వాళ్ళ మేనిఫెస్టోస్ గురించి ఇద్దరు ఆర్గ్యూ చేసుకున్నారు. ఐ థింక్ ఇట్స్ అయిపోయిందండి నిన్నటితోటి. ఫెయిర్ ఇనఫ్. మీరు మీడియానే తప్పుపడుతున్నారు, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మీడియాని తప్పుపట్టలేదండి, మీరు చాలా అబద్ధం చేసుకున్నారు. నన్ను మీడియాకి ఉన్న స్ట్రెంగ్త్ చెప్తున్నాను. కాంట్రవర్సీ ఎప్పుడు ఇండివిజువల్ క్రియేట్ చేయడండి, అది ఆ సత్తా ఆ బలం కేవలం మీడియాకే ఉంటుందండి. నేను మీడియాని పొగిడాను, అది మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను మిమ్మల్ని కరెక్ట్ గా అర్థం చేసుకున్నానండి అన్నాను, మీరు మాత్రం నన్ను అపార్థం చేసుకున్నారు. ఆ దమ్ము ఆ సత్తా ఆ పౌరు మీకే ఉందండి. అవేర్నెస్ లేదా సార్? యుఎస్ లో మా నిధుల కోసం జరిగిన దాంట్లో శివాజీ రాజా అక్రమాలకు పాల్పడ్డాడని నరేష్ టీం ఆరోపించారు. అది మేము చెప్పలేదు, మేము అడగలేదు, అదేలా అంటారు? కాదండి, లేదు. ఇప్పుడు ఆ ఇష్యూ ఆ ఎపిసోడ్ చెప్పడానికి టూ లేట్. నేను మిమ్మల్ని తప్పట్లేదు. మీరు ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి ఒక సమాధానం వస్తుంది, ఇంకో ప్రశ్న అడిగినప్పుడు సమాధానం వస్తుంది. డెఫినెట్ గా ఆపోజిట్ పార్టీస్ కనుక వినడానికి ఆపోజిట్ లో ఉంటాయి కనుక ఇట్ బికమ్స్ అ కాంట్రవర్సీ అన్నాను తప్ప మీరు కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారని కాదు. యు ఆర్ ద ఓన్లీ పీపుల్ హు హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు క్రియేట్ ఇట్. అంతేగాని ఒక ఇండివిజువల్ కాంట్రవర్సీ క్రియేట్ ప్రతి ఇండివిజువల్ అనుకుంటాడండి, కానీ కాంట్రవర్సీ క్రియేట్ చేద్దామని డిసైడ్ అయ్యారు మీరు. నరేష్ గారు 6,000 పెన్షన్ అంటే శివాజీ రాజా 7,500 అన్నాడు. కరెక్ట్. సేమ్ వైసీపీ టీడీపీ లాగానే ఉంది అని మా భావన. అంటే ఎలక్షన్ అన్నప్పుడే 2 మేనిఫెస్టోస్ ఉంటాయి, 3వ ప్యానల్ ఉందనుకోండి 8,000 అనేవాళ్ళం. ఇక్కడ విషయం ఏంటంటే ఇంకో 4వ ప్యానల్ కూడా ఉంటే ఇంకా బాగుండేది. సో ఎప్పుడు 4 ప్యానల్ ఒకే ప్యానల్ ఉండి 6,000 అని చెప్తే మీరు ఎవరిని అడిగేవారా? 5,000 ఇస్తామండి అని ఒక ప్యానల్ చెప్తే కంగ్రాచులేషన్స్ అని మీరు కొబ్బరి నీళ్ళు దాకా వెళ్ళిపోయేవాళ్ళు.